శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. మీకు ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవటం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. సింహరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహార విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రొటేషన్ బాగుంటుంది. సమయానికి రావలసినటువంటి డబ్బు రావటం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. రొటేషన్ పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఒక శుభకార్యం జరగటం, సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ వేడుకల్లో పాల్గొనటం అనేది మానసికమైనటువంటి ఉల్లాసంగా ఉంటుంది. బంధువులతో, స్నేహితులతో గడపగలుగుతారు. మరియు అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇంతమంది బంధువుల నుండి మనం అనాథలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారు అనేటువంటి ఒక నమ్మకం పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ యొక్క రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి కష్టానికి ఒక అప్రిషియేషన్, ఒక పొగడ్త, మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్య సంబంధితమైన, వ్యవహార సంబంధితమైన విషయాల్లో చాలా రోజుల తర్వాత మీ యొక్క మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మరియు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాల్లో, మధ్యవర్తి పంచాయతీల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కదలిక లేకుండా ఎన్నో రోజుల నుంచి ముందుకు జరిగినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అడ్డుగా ఉన్నాయో వాటిలో ఒక కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ యొక్క భూమి ఎవరికి ఉపయోగపడకుండా ఉండటం కన్నా దాన్ని ఏదో విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన పొందగలుగుతారు. ఆ యొక్క ఆలోచన ముందడుగు పడుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోలీస్ రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి, కాంట్రాక్టర్స్కి, సివిల్ కాంట్రాక్టర్స్కి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు
ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు చేయాలనుకున్నటువంటి పని చేసేటువంటి స్థితిలోకి రాగలుగుతారు. రాజకీయంగా కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి గ్రహస్థితి అనుకూలిస్తున్నది రాశివారికి. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఆరంభించడం, దానికి తగిన విధంగానే ఒక అడుగు ముందుకు పడటం అనేది మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. అనుకున్నటువంటి కార్యాలు ముందుకు వెళ్ళటం, రాజకీయంగా ఉన్నటువంటి వారితో మంచి పరిచయాలు ఏర్పరచుకోవటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోవాలి, సూర్యాష్టకాన్ని పఠించాలి, సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ఎర్రటి పూలతో పూజించినట్లయితే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు.